టీవీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి చూస్తుంటే ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలో ఉన్నట్లు అర్థమవుతుంది. 10 ఏళ్లు అధికారానికి అలవాటు పడి ఎలా పోరాటం చేయాలో కూడా మర్చిపోయేది. అసలు పార్టీని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారో తెలియడం లేదు. ప్రజా సమస్యలను వదిలేసి పొలిటికల్ అంశాలను ముందుకేసుకుంటున్నారు. ఇన్స్టెంట్ గా ఏది దొరికితే దాన్ని పట్టుకొని ఇష్యూ చేస్తున్నారు. దేన్ని కూడా చివరి వరకు కొనసాగించడం లేదు. ఒకరు రుణమాఫీపై దీక్ష అంటున్నారు, మరొకరు కులగణాలపై దీక్ష అంటున్నారు. ఇటు చూస్తే కౌశిక్ రెడ్డి వ్యవహారం. ఇలా ఆ పార్టీ గత రాజకీయాలపై అవగాహన కలిగిన వారంతా బీఆర్ఎస్ ప్రస్తుత పోకడలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ గతంలో ఓ అంశాన్ని టేకప్ చేసిందంటే చివరి వరకు కొట్లాడే పార్టీగా ముద్ర వేసుకుంది. రాష్ట్ర ఏర్పాటుకు మునుపు రాష్ట్ర సాధనే ధ్యేయంగా సుదీర్ఘ ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకున్న బీఆర్ఎస్ ఉద్యమ పార్టీకి 10 ఏళ్లు అధికారాన్ని అనుభవించింది. పవర్ పాలిటిక్స్ మైకం కమ్మేసిందో ఏమో కానీ అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ ఓ నిర్దిష్టమైన నిర్ణయానికి కట్టుబడి ఉండడం లేదని ప్రచారం జరుగుతుంది. రుణమాఫీ విషయంలో రైతులను కాంగ్రెస్ దోకా చేసిందని, ఈ విషయంపై దీక్షలు చేపడతామని ప్రకటించగానే వెంటనే బీసీ కులగణనపై సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దీక్షలు చేపడతామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఈ ప్రకటనలో నేతల సొంత నిర్ణయమా, పార్టీ నిర్ణయమా అనేది క్లారిటీ లేకపోయినా ఎవరికి వారు బిగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. పార్టీ నేతలకు కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతోనే ఇన్స్టెంట్ నిర్ణయాలతో పార్టీ నేతలు ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి అరకెపూడి గాంధీ వివాదం చెలరేగుతుండటంతో కొత్తగా ఈ అంశాన్ని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు. సర్కార్ను ఇరుకున పెట్టే విషయంలో స్పష్టమైన ఎజెండా లేకపోవడం, వెంటనే నిర్ణయాలు మార్చుకోవడం వలన బీఆర్ఎస్ కు ఏ మేర లాభం ఉంటుందో కానీ అధికార పార్టీకి మాత్రం లాభిస్తుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.